చలో బాన్స్వాడ కామారెడ్డిలకు పిలుపునిచ్చింది బీజేపీ. హైదరాబాద్లో బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. హైదరాబాద్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్ట్ చేశారు. ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చిన పోలీసులు ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. నిన్న ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించనున్నారు బీజేపీ నేతలు. బాన్సువాడలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేత కారుపై దాడి చేసిన ఇద్దరు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది, ప్రశ్నిస్తే దాడులా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. Yesterday, our BJP MLA Kamareddy, the Congress leaders attacked at his office in Kamareddy. They tried to vandalize him, they tried to physically harm him, and there was a huge protest outside the MLA's camp office, where BJP workers were also there. And the Congress leaders, instead of answering to the questions raised by our MLA, because there were some questions posed by the Congress leaders and for which the leader of our party was ready, but instead of answering to those charges and those debatable points, the Youth Congress workers and the Congress leaders, henchmen, all of them came there. They tried to attack. చలో బాన్స్వాడ కామారెడ్డిలకు పిలుపునిచ్చింది బీజేపీ. హైదరాబాద్లో బీజేపీ నేతలను హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. హైదరాబాద్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు హౌస్ అరెస్ట్ చేశారు. ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చిన పోలీసులు ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాల్కుమార్ లైవ్లో అందిస్తారు. బాల్కుమార్. సంతోష్, కామారెడ్డిలో చలో బీజేపీ నేతలు చలో కామారెడ్డికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కామారెడ్డికి వచ్చే రూట్లలో పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా కామారెడ్డికి బయట వ్యక్తులు రావడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు కఠిన ఆదేశాలు అయితే తీసుకున్నారు. కామారెడ్డి బాన్స్వాడలో హై అలర్ట్ ప్రకటించారు. ఇటు నిన్న జరిగిన ఘటనతో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఒకరు కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. భారీగా బందోబస్తును అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఇటు షబ్బీర్ అలీ ఇంటి దగ్గర కూడా బందోబస్తు కంటిన్యూ అవుతుంది. ఇక కామారెడ్డి మొత్తం కూడా హై అలర్ట్లో ఉంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బీజేపీ నేతలు ఇవాళ కామారెడ్డికి పిలుపునివ్వడం, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఇంటికి వస్తామని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక కామారెడ్డిలో అయితే హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న జరిగిన కామారెడ్డి డిగ్రీ కళాశాల భూముల వ్యవహారంలో ఈ వివాదం తలెత్తింది. భూములు అన్యాక్రాంతమయ్యి ఎమ్మెల్యే భూముల్ని అన్యాక్రాంతం చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రుజువులు తీసుకొని రావాలంటూ కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ని స్వీకరించిన కాంగ్రెస్ నేతలు శిశు మందిర్ వద్దకు వస్తామని ప్రకటించారు. ఇక శిశు మందిర్ వేదికగా నిన్న బహిరంగ చర్చ జరగాల్సి ఉండే, కానీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బయటకు వెళ్ళొద్దు అంటూ పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలంతా కూడా శిశు మందిర్కి రావడం, అక్కడ వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగింది. అయితే ఒక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఇంటికి కారుతో దూసుకెళ్లడం వివాదం మరింత ముదిరేలా చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలంతా ఆ కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి కారుని పల్టీలు కొట్టించారు, ఆ పైన నిప్పు పెట్టారు. ఈ వివాదం రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. దీంతో బీజేపీ బృందం అంతా కూడా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఫోన్లో పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు ఆరా తీశారు. ఇందులో భాగంగానే ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఇవాళ బీజేపీ రాష్ట్ర బృందం అంతా కూడా కామారెడ్డికి వస్తామని ప్రకటించారు. ఆయనకు మద్దతుగా బాసటగా నిలుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈటెల రాజేందర్ ఇట్లా ప్రముఖ నాయకుల ఇళ్ల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కామారెడ్డి ఇటు బాన్స్వాడ రాకుండా చేశారు. ఇక బాన్స్వాడలో కూడా హైటెన్షన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికైతే ప్రశాంత వాతావరణం ఉన్నా అక్కడ తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు చాలా మంది పైన కేసులు నమోదు చేసి దాదాపు ఇప్పటికే 12 మందిని అరెస్ట్
అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ అయిన కుటుంబ సభ్యులతో పాటు ఘర్షణకు కారణమైన అంశాలపైన తెలుసుకునేందుకు కామారెడ్డి బీజేపీ బృందం అక్కడికి బాన్స్వాడ కూడా వెళ్తామన్నారు. ఈ రెండు ఇష్యూస్ చాలా సెన్సిటివ్ అంశాలు. సో ఎవరు కూడా బాన్స్వాడకు రావద్దు, ప్రశాంత వాతావరణం చెడగొట్టదనేది పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. సో ఇవాళ కూడా ఇంకా అరెస్టులు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ నేతలు ఎవరు కూడా కామారెడ్డికి రావద్దని సూచిస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే మాత్రం ఇంకా క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నారు. ముఖ్య నేతలు అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు. ఇటు షబ్బీర్ అలీ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు అయితే కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా భూముల వ్యవహారంలో తలెత్తిన వివాదం రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు కలెక్టరేట్ వద్దకు వెళ్తాను, కలెక్టరేట్ ఛాంబర్లోనే కూర్చుంటాను, అక్కడే తేల్చుకుంటాను భూముల వ్యవహారంలో అవినీతి ఏం జరిగింది, ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, దానిపైన కాంగ్రెస్ నేతలు సాక్ష్యాలతో రావాలి, లేదా అధికారులే ఆ సాక్ష్యాల్ని బయట పెట్టాలి, అసలు ఏం జరిగిందో దానిపైన నిజ నిర్ధారణ జరగాలనేది ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు. సో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తమ వద్ద ఉన్న సాక్ష్యాలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రేపు కలెక్టరేట్ వద్ద కూడా ఈ హైడ్రామా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ బాల్కుమార్.